నమస్తే అండి, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు టీసీఎస్ ఆదిబట్ల దగ్గరికి రావడం జరిగిందండి. టీసీఎస్ ఆదిబట్ల ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా 100 మీటర్ డిస్టెన్స్లో అమోఘ వెస్టర్న్ హైట్స్ అనేటువంటి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనేది ప్రజెంట్ చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి లొకేషన్ డీటెయిల్స్, ప్రాజెక్ట్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సేల్స్ పర్సన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. అండ్ ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఫ్లాట్స్ డీటెయిల్స్ విత్ ఇన్ 1 మినిట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనము ఈ ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీరు చూస్తున్నది వచ్చేసి మన టీసీఎస్ ఆదిబట్ల సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ అండి. ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఎగ్జాక్ట్గా మనకి 100 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ అనే మనకి 40 ఫీట్ రోడ్కి ఫేసింగ్ అయిందండి. ఇక్కడ ఉన్నటువంటి 40 ఫీట్ రోడ్ క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే ఫుల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎటు చూసినా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ టీసీఎస్ ఆదిబట్లకి ఇది ఎగ్జాక్ట్గా 100 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్రాజెక్ట్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నామండి. ఎలివేషన్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 1 ఎకర్ 23 గుంటాస్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. టోటల్గా 125 ఫ్లాట్స్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ వీటి యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 2 BHK వచ్చేసి మనకి 1100 SFT నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ 3 BHK వచ్చేసి మనకి 1300 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ బిగ్గెస్ట్ సైజ్ వచ్చేసి 1562 SFT సైజ్ అన్నది మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది. అండ్ వాటికి సంబంధించినటువంటి యూడిఎస్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి మనకి రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉందండి. టోటల్గా మనకి 5 బ్లాక్స్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఏ బ్లాక్ అనేది మనకి ఇక్కడ రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉంది. ఆల్రెడీ ఇక్కడ కొంతమంది లీవింగ్ ఉంటున్నారు. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ మధ్యలోకి వెళ్ళేసి ప్రాజెక్ట్లో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ అండ్ పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని మోడల్ ప్లాట్ కింద 5th ఫ్లోర్లో ఉన్న నార్త్ ఫేసింగ్ ప్లాట్ కవర్ చేద్దాము. పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్లో ఉన్న ఎమ్యూనిటీస్ చూసుకున్నట్లయితే బ్యాంకెట్ హాల్ ప్రొవైడ్ చేస్తున్నారు, గెస్ట్ రూమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు, సీనియర్ సిటిజన్స్ సిట్టింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ చుట్టూ వాకింగ్ ట్రాక్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ సీసీ కెమెరాస్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు, పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ అనేది HMD అండ్ రేరా అప్రూవల్ తీసుకొని ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. ఎక్సలెంట్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మనము 5th ఫ్లోర్కి వెళ్ళేసి 5th ఫ్లోర్లో ఉన్న నార్త్ ఫేసింగ్ ప్లాట్ అనేది మోడల్ ప్లాట్ కింద ఎలివేషన్ కవర్ చేసుకొని పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని మనము 5th ఫ్లోర్కి రావడం జరిగింది. 5th ఫ్లోర్లో ఉన్న 1100 SFT ప్లాట్ అనేది మోడల్ ప్లాట్ కింద కవర్ చేస్తున్నాము. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్లో ఉందండి. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపలికి రావడం జరిగింది. ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే వెట్టిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్గా ఉన్నటువంటి టీవీ యూనిట్ రావడం జరిగింది. ఇక్కడ ఎంత పెద్ద సైజ్ అయినా టీవీ పెట్టుకోవడానికి వీలు ఉంటుంది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నానండి. డైనింగ్ ఏరియా చూసుకుంటే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. ఓపెన్ కిచెన్లో ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ యూటిలిటీ ఏరియా కవర్ చేస్తున్నాను. యూటిలిటీ ఏరియా చూసుకుంటే మనకి విశాలంగా రావడం జరిగింది. అండ్ యూటిలిటీ ఏరియాలో వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ వాటర్ ప్రూఫ్ డోర్ ఇస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నానండి. 1100 SFT ప్లాట్ అనేది చాలా నీట్గా రావడం జరిగింది. అండ్ ఎక్సలెంట్గా రావడం జరిగింది. అండ్ మంచి ప్లానింగ్తో కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. అండ్ వెంటిలేషన్ రావడానికి మనకు విండో ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్లో వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో వాడిన మెటీరియల్ ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్. అండ్ 100% రెడ్ బ్రిక్స్ వాడి కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ పూర్తిగా రివర్స్ హ్యాండ్ వాడి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గర మనకి ఒకటి బాల్కనీ ఇవ్వడం జరిగిందండి. బాల్కనీ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ స్పేసెస్గా ఉన్నటువంటి బాల్కనీ రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ ప్రైస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఈ ప్రాజెక్ట్ అన్నది మనకి టోటల్గా 1 ఎకర్ 23 గుంటాస్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ HMD అండ్ రేరా అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ ప్రైస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్. టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి TCS ఆఫీస్ సంబంధించిన వ్యూ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే
వండర్లాకి ఇది 5 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో రీచ్ అవుతాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫాక్స్కాన్ కంపెనీకి 5 మినిట్స్లో రీచ్ అవుతాము. అండ్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి ఇది 20 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో రీచ్ అవుతాము. అండ్ బొంగుళూరు జంక్షన్ ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్కి ఇది 2 to 5 మినిట్స్లో రీచ్ అవుతాము. అండ్ ఎక్సలెంట్ లొకేషన్లో ఉంటుంది. అండ్ మంచి కన్స్ట్రక్షన్ అండి, క్వాలిటీ కన్స్ట్రక్షన్. ఇక్కడ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫర్ ఎస్ఎఫ్టీ 4,500 కోర్ చేస్తున్నారు. అండ్ ఎమ్యూనిటీస్కి 5 lakhs ఎక్స్ట్రా కోర్ చేస్తున్నారు. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా తెలుసుకొని ఈ ప్రాజెక్ట్ అనేది విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.